ఓం సాయిరామ్. అనంతకోటి బ్రహ్మాండ నాయక రాజాదిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయి భక్తులందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఆ సాయినాథుని దయ వల్ల మీరందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోనైతే ప్రారంభిస్తున్నానండి. వీడియోని ప్రారంభించే ముందు అందరినీ ఒక చిన్న రిక్వెస్ట్ చేసుకుంటున్నాను. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి చూడడానికైతే ట్రై చేయండి. ఈరోజు వీడియోలో మీ మనసులో ఉన్న వ్యక్తి మీ దగ్గర చాలా మాటలు, చాలా చాలా విషయాలు చెప్పాలి అనుకొని చెప్పలేకపోతున్న మాటలు కానీ, ఆ విషయాలు కానీ ఏంటి అనేది మనము ఈ వీడియోలో చూద్దామండి. ఇది జనరల్ రీడింగ్ అండి, ప్రతి ఒక్కరికి కనెక్ట్ అవ్వదు. కనెక్ట్ అయిన వాళ్ళు మాత్రమే తీసుకోండి. మీ సిచ్యువేషన్కి తగినట్లు మీకు పర్సనల్ రీడింగ్స్ కావాలి అనుకుంటే స్క్రీన్ పైన నెంబర్ ఉంది కదండి, ఆ నెంబర్కి మెసేజ్ కానీ కాల్ కానీ చేస్తే రీడింగ్ యొక్క డీటెయిల్స్ అనేది నేను చెప్తానండి. అండ్ పర్సనల్ రీడింగ్స్ ఏంటి అంటే ఛార్జబుల్ అండి, మనీ పే చేస్తేనే మీకు రీడింగ్ అనేది ఇస్తారు. సో ఫ్రీగా అయితే పర్సనల్ రీడింగ్ చెయ్యరండి. అండ్ ఇక్కడ ఏంటి అంటే ఈ జనరల్ రీడింగ్ అనేది మీకు 100% మీకోసమేనా కాదా అనేది మనం చెప్పలేము. ఎందుకు అంటే చాలామంది చూస్తూ ఉంటారు కదా, ఎవరి ఎనర్జీస్ కనెక్ట్ అయినాయో, సో ఎవరి పర్సన్ యొక్క మాటలు, విషయాలు ఇవన్నీ కూడా మనము చెప్పలేమన్నమాట. సో పర్సనల్ రీడింగ్లో ఏంటి అంటే పర్టికులర్గా మీ సిచ్యువేషన్ మీకోసమే రీడింగ్ చేస్తాం కాబట్టి 100% క్లారిటీ, సొల్యూషన్స్ అన్నీ కూడా మీకు దొరుకుతాయన్నమాట. సో మీ సిచ్యువేషన్కి మీరు ఏదైనా సరే ఇబ్బంది పడుతున్నారు, మీరు రీడింగ్ కావాలి మీకు అనుకున్న వాళ్ళు మాత్రం ఆ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. సో అనవసరంగా జస్ట్ ఏదో తెలుసుకోవాలి అని చెప్పి అనుమానంగా అట్లయితే కాంటాక్ట్ అవ్వద్దండి. దానివల్ల మీ టైం వేస్ట్, నా టైం వేస్ట్ కదా. చాలామంది ఏంటి అంటే ఇది ఎలా నమ్మాలి, ఏ విధంగా నమ్మాలి అని అంటున్నారు. అది నాకు కొంచెం బాధగా ఉంది. అఫ్కోర్స్ అది వాళ్ళ డౌట్. సో ఇక్కడ ఏంటి అంటే మీరు ఆ వీడియో విన్న తర్వాత, ఆ వీడియో చూసిన తర్వాతే కదా నన్ను అప్రోచ్ అవుతున్నారు. అంటే ఆ వీడియో మీకు కనెక్ట్ అయినట్లే కదా. సో కనెక్ట్ అయ్యింది, సిచ్యువేషన్ మాదే అని మీకు అనిపిస్తేనే కదా. సో అలా అనిపించింది అంటే సో అందులో నమ్మకం ఉంటేనే కదా మీకు అలా అనిపిస్తుంది. సో అలా మీకు అనిపించింది అంటేనే ఇంకా అది మీకోసమే యూనివర్స్ మీకు సందేశం ఇస్తున్నారు అని చెప్పి అర్థం అనమాట. సో మీరు పర్సనల్ రీడింగ్ తీసుకోవాలని మీ మైండ్లో అనిపించింది అంటేనే ఇంకా మీకు అర్థమైపోవాలండి. సో మనం గుడికి వెళ్తాము, ఏ నమ్మకంతో వెళ్తామండి? దేవుని మీద నమ్మకంతోనే కదా వెళ్తాము. సో ఇవి కూడా అంతేనండి. సో యూనివర్స్ని ట్రస్ట్ చెయ్యండి. నేను అది ఫోర్స్గా చెప్పను, మీకు నమ్మకం ఉంటేనే మెసేజ్ కానీ కాల్ కానీ చేయండి. ఇంతకు మించి ఇంకా నేనేం చెప్పలేనమాట. సో మనం ఇప్పుడైతే రీడింగ్లోకి వెళ్ళిపోదామండి. మీ మనసులో ఉన్న వ్యక్తి, మీకు దూరంగా ఉన్న వ్యక్తి మీ దగ్గర చెప్పాలి అనుకున్న మాటలు, విషయాలు చెప్పాలి అనుకుంటారు కానీ చెప్పలేకపోతారు కదా, అవి ఏంటి అనేది చూద్దాము. మీ వ్యక్తి చెప్పాలి అని అనుకొని చెప్పలేకపోతున్న మాటలు ఏంటి అంటే, ఈ వ్యక్తి హార్ట్లో అంటే మనసులో చాలా చాలా మాటలు ఉన్నాయండి. కానీ ఆ మాటలు కావచ్చు, ఆ విషయాలు కావచ్చు మీకు చెప్పడం లేదు. వాళ్ళేంటి అంటే అలా మీకు ఏదైనా సరే ఓపెన్గా చెప్పాలి అన్నా సరే వాళ్ళకి ఎందుకో కష్టంగా ఉంటుందండి. ఇక్కడ ఏంటి అంటే ఈ హై ప్రిస్టెస్ కార్డ్ ఏంటి అంటే వాళ్ళ ఎమోషన్స్ని లోపలే దాచేసుకుంటారండి. చాలా సెన్సిటివ్ ఫీలింగ్స్ వాళ్ళ మనసులో ఉంటాయి. చాలా ఫీలింగ్స్ పెట్టుకొని ఉంటారు, కానీ అవన్నీ కూడా బయట చూపించలేరండి. బయటకైతే సైలెంట్గా కనిపిస్తారు. అంటే వాళ్ళలో క్లారిటీ అనేది కూడా లేకపోవడం అనేది కూడా అనుకోవచ్చండి. సో అండ్ ఇక్కడ ఏంటి అంటే భయం వల్ల కూడా వాళ్ళు సైలెంట్గా ఉన్నారని కూడా చెప్పొచ్చు. అంటే ఇక్కడ వాళ్ళకి భయం ఉంటుంది, లేకపోతే క్లారిటీ ఉండకపోవచ్చు, లేకపోతే వాళ్ళు బయట ఎందుకు చెప్పాలి, మనసులో ఉంటే చాలు కదా అని ఇలా కూడా అనుకోవచ్చు. సో ఏది ఏమైనా సరే వాళ్ళ మనసులో అయితే చాలా చాలా మాటలు ఉన్నాయండి మీకు చెప్పాలి అని, కానీ చెప్పలేకపోతున్నారు వాళ్ళు. ఇక్కడ ఏంటి అంటే వాళ్ళు పాస్ట్లో ఒక ఏమంటారు హర్ట్ఫుల్ ఎక్స్పీరియన్స్తో పెయిన్లో ఉంటున్నారండి. అంటే ఏదో సంథింగ్ పాస్ట్లో అయితే వాళ్ళకి ఒకటి హర్ట్ జరిగింది. అంటే ఏదో వాళ్ళకి హార్ట్ బ్రేక్ అంటారు కదా, అంటే హార్ట్లో ఏదో కొంచెం ప్రాబ్లం, ఏదైనా మిస్అండర్స్టాండింగ్స్ కానీ, లేకుంటే మీ ద్వారా వాళ్ళకి ఏదైనా ఒక హర్ట్ పెయిన్ అంటారు కదా, అలాగా హార్ట్ఫుల్ ఎక్స్పీరియన్స్ అనేది వాళ్ళు పెయిన్ అనేది ఫేస్ చేశారు. ఆ బాధ వాళ్ళు ఇంకా రిలీజ్ చెయ్యలేదండి. ఆ పెయిన్ అనేది వాళ్ళకి అలానే ఉంది. సో మీతో మాట్లాడాలి, అందరినీ మరిచిపోయి, మిమ్మల్ని అందరినీ మర్చిపోయి, అంటే
ఇక్కడ సిట్యుయేషన్ ఏంటి అంటే అందరిని మర్చిపోయి అంటే ఒకవేళ మిమ్మల్ని వద్దు అనుకోని థర్డ్ పార్టీ సిట్యుయేషన్‌లోకి ఎళ్ళిపోయినా, లేకుంటే వేరే వాళ్ళ కోసం మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయినా వాళ్ళని మర్చిపోయి మళ్ళీ మీ దగ్గరికి రావాలి. మిమ్మల్ని నమ్మకముతో మీ దగ్గర వాళ్ళు ఉండాలి. మీ దగ్గర నమ్మకం సంపాదించుకోవాలి. నువ్వు నా పైన చాలా ప్రేమని చూపించావు. నేను నిన్ను మర్చిపోలేను. సో, నేను నీ మీద నమ్మకంతో మళ్ళీ నేను నీ దగ్గరికి వస్తాను. నన్ను నమ్ము అని చెప్పి మీతో చెప్పాలి అనుకుంటున్నారండి. అంటే మీ మధ్య ఏదో జరిగింది. వాళ్ళు వెళ్ళిపోయారు కదా మీ లైఫ్‌లో నుంచి. సో, ఎళ్ళిపోయిన దాన్ని వాళ్ళు ఇప్పుడు హార్ట్‌లో చాలా పెయిన్‌గా ఎక్స్‌పీరియన్స్ చేశారండి వాళ్ళు. సో, ఇప్పుడు ఏమనుకుంటున్నారంటే వాళ్ళు ఆ పెయిన్‌నయితే రిలీజ్ చేయలేకపోతున్నారు. వాళ్ళకేంటి అంటే ఎలా ఉంది అంటే ఎవరి కోసమైతే వాళ్ళు వెళ్ళిపోయారో వాళ్ళ నుంచి వదిలేసి ఆ సిట్యుయేషన్‌ని కానీ, లేదా ఆ రిలేషన్‌షిప్ కానీ, లేదా ఏదైనా సరే దాన్ని వదిలేసి మళ్ళీ మీ దగ్గరికి రావాలి. అందరిని మర్చిపోతాను. మళ్ళీ నేను మీ దగ్గరికి వస్తాను. ముందులా నువ్వు నా మీద ప్రేమ చూపిస్తావా? నా మీద నమ్మకంతో ఉంటావా? ఇలా మిమ్మల్ని అడగాలి, మీతో చెప్పాలి అని వాళ్ళు అనుకుంటున్నారండి. కాకపోతే వాళ్ళకది అలా చెప్పాలి అంటే భయం వేస్తుందనమాట. సో, వాళ్ళకి చెప్పాలి అనిపిస్తుంది. కానీ చెప్పలేకపోతున్నారు. సో, వాళ్ళు ఏంటి అంటే మీతో ఆహ్, మీ మీతో చెప్పడానికి కన్‌ఫ్యూజన్‌గా ఉన్నారండి. కాకపోతే ఏంటి అంటే మీ మీద చాలా ప్రేమ ఉంది. ఆ ప్రేమని వాళ్ళు మీతో చెప్పాలి అనుకుంటున్నారండి. సో, క్లియర్‌గా అంటే వాళ్ళ మనసులో ఉన్న ప్రేమని క్లియర్‌గా మీకు చూపించాలి. ఈ సంబంధంలో డీప్‌గా మనము డెప్త్‌గా, హ్యాపీగా, ఎమోషనల్‌గా ఉన్నాము అని చెప్పి అనుకుంటున్నారు. కానీ అలా అనుకున్న కొంచెం టైంకే వాళ్ళకి ఫియర్ రావడం కానీ, కొన్ని ఇల్యూషన్స్ అనేది క్రియేట్ చేసుకోవడం కానీ, వాళ్ళ మనసులో ఉన్న నిజాలు కానీ ఇవేవి కూడా బయట పెట్టలేకపోవడం, హర్ట్ అవ్వడము, సో, బాధపడ్డము, డౌట్‌తో మళ్ళా మీరేమంటారో అన్న డౌట్‌తో మళ్ళీ వెనక అంటే బ్యాక్ స్టెప్ వేయడము ఇలా చేస్తున్నారనమాట. సో, ఈళ్ళు తప్పకుండా వాళ్ళ మనసులో ఉన్న మాటలు బయటకొస్తాయండి. ఖచ్చితంగా చెప్తారు. కాకపోతే స్పీడ్‌గా అనేది కాదు కానీ కొంచెం టైం తీసుకుంటారు. బట్ ఇక్కడ అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా కూడా డెవలప్‌మెంట్స్ అనేది జరుగుతాయండి. వాళ్ళ మనసులో ఎమోషన్స్ ఆల్రెడీ పీక్‌కి రీచ్ అయిపోయాయండి. కొన్ని రోజుల నుంచి లేకపోతే కొ కొన్ని కొన్ని వీక్స్ నుంచైనా కావచ్చు. వీళ్ళలో కరేజ్ అనేది చాలా ఎక్కువగా పెరిగింది. సో, ధైర్యం అనేది తెచ్చుకుంటున్నారు. మీ మీద ఉన్న ప్రేమ, సో, వాళ్ళు చేసిన చీటింగ్ కావచ్చు, లేదా వాళ్ళు మిమ్మల్ని మిస్‌అండర్‌స్టాండింగ్ చేసుకున్న విషయాలు కావచ్చు, ఏవైనా సరే వాళ్ళు ఓపెన్‌గా మీతో చెప్పాలి. మీ దగ్గరికి రావాలి. వాళ్ళ ప్రేమని ఎక్స్‌ప్రెస్ చేయాలి. మీతో హ్యాపీగా ఉండాలి. ట్రస్టబుల్‌గా ఉండాలి. ఇలా చాలా చాలా ఆలోచనలు ఉన్నాయండి. అంటే మీతో చెప్పకుండా ఆ వ్యక్తి మనసులో దాగి ఉన్న మాటలు, విషయాలు ఇవన్నీ అండి నేను చెప్పేటివి. సో, మీ వ్యక్తి ఏంటంటే సైలెంట్‌గా ఉంటున్నారండి. కానీ వాళ్ళకి మీతో మాట్లాడాలి అనిపిస్తుంది. కానీ ఫియర్ ఉంది, కన్‌ఫ్యూజన్ ఉంది. పాస్ట్ పెయిన్ వల్ల ఒక స్టెప్ తీసుకోవడానికి భయపడుతున్నారు. మీరు అలానే మీతో ప్రేమగా ఉండాలి. ముందు మీరిచ్చిన ప్రేమ వాళ్ళకి మళ్ళీ కావాలి. మీరు ముందు వాళ్ళ మీద ఎంత నమ్మకంగా ఉన్నారో, ఆ నమ్మకాన్ని తిరిగి వాళ్ళు సంపాదించుకోవాలి. అంత నమ్మకం నాకు తిరిగి ఇస్తావా? అంత ప్రేమను నాకిస్తావా? అని వాళ్ళు మీకు చెప్పాలి. ఒక మాటల రూపంలో కావచ్చు, లేదా చేతల రూపంలో కావచ్చు చెప్పాలి అనుకుంటున్నారు కానీ భయపడుతున్నారండి. సో, ఫియర్స్ ఉన్నాయి, కన్‌ఫ్యూజన్స్ ఉన్నాయి. పాస్ట్ పెయిన్ వల్ల ఇవన్నీ కూడా వాళ్ళు స్టెప్ తీసుకోవడానికి ఆలోచిస్తున్నారు. సో, మీరైతే పేషెన్స్‌తో, లవ్‌తో సపోర్ట్ చేస్తే వాళ్ళకి క్లారిటీ వస్తుంది. అప్పుడు మాట్లాడడానికి, వాళ్ళ ఫీలింగ్స్‌ని షేర్ చేయడానికి, మీతో బాండ్‌ని స్ట్రెంత్ చేయడానికి వాళ్ళొక స్టెప్ అయితే వేస్తారండి. బాండింగ్ అనేది స్ట్రాంగ్‌గా మంచి స్ట్రెంత్‌తో ముందుకు వెళ్ళడం జరుగుతుంది అనేసి మనకి ఈ రీడింగ్‌లో తెలుస్తుంది. సో, అర్థమైంది కదా ఫ్రెండ్స్. మీ వ్యక్తి మనసులో ఎన్ని మాటలున్నాయో మీ గురించి చెప్పాలి అనుకున్నవి. సో, మీరైతే ఒక ఛాన్స్ ఇవ్వండి. లవ్‌తో అయితే అప్రోచ్ అయితే వాళ్ళు ఓపెన్ అప్ అయ్యి క్లారిటీ వచ్చే ఛాన్స్ అయితే ఉందండి. ఇది జనరల్ రీడింగ్ అండి. ప్రతి ఒక్కరికి కనెక్ట్ అవ్వదు. కనెక్ట్ అయిన వాళ్ళు మాత్రమే తీసుకోండి. ఇది పర్టిక్యులర్‌గా మీకేనా అని తెలుసుకోవాలంటే పర్సనల్ రీడింగ్‌లో క్లారిటీ వస్తుంది. సో, ఇదండి ఇవాల్టి రీడింగ్. జై సాయిరామ్.